నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పిల్లంకలో వైఎస్ఆర్సీపీ చింతలపాటి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ. కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమం. భారతదేశ స్వాతంత్ర సమరంలో జాతిని జాగృతం చేసిన గీతం వందే మాతరం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని 20,000 గాజులతో అలంకరణ. ఆలయం బయట ఏర్పాట్లు చేస్తున్న ముఖద్వారాలు. సంపూర్ణంగా రామచంద్రాపురం పట్టణం బంద్. కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని అఖిలపక్ష ముక్తకంఠంతో పోరాటం. తాళ్లరేవు మండలం పిల్లంకలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జక్కంపూడి విజయలక్ష్మి, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి, ముమ్మడివారం కోఆర్డినేటర్ పొన్నాడ సతీష్ కుమార్, రామచంద్రాపురం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ, చెల్లుబోయిన శ్రీనితో పాటుగా పలువురు నేతలు హాజరయ్యారు. అనంతరం గోవలంక, ఇంచారం, ఉప్పంగల ప్రాంతాలలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆస్తుల్ని కాపాడడం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలను ఎవరు అడిగేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈ రాష్ట్రం కొన్నాళ్ళు పోతే గిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళు కూడా నేను ప్రైవేటీకరణ చేస్తున్నాను, వీళ్ళ బతుకులన్నీ కూడా ప్రైవేటీకరణ అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చేటటువంటి ఒక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి మన అందరి జీవితాల్లోనూ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఫ్యూచర్లో రాకూడదనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టం జరుగుతుందని చెప్పేసి నందా తుఫాను వచ్చింది. ఎంతోమంది రైతులు ఇబ్బంది పడ్డారు, ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు, అప్పులు పాలైపోయారు. ఏ రకంగా కోత కోసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, కోత కోయడానికి మళ్ళీ అప్పులు ఎక్కడి నుంచి తేవాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రైతులు ఉంటే మామిడికి అవార్డు వచ్చింది, నేను లండన్ వెళ్తానని చెప్పేసి లండన్ వెళ్తాడు పెద్ద ఆయన. అబ్బాయి మహిళలందరూ ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి చూడటానికి వెళ్తానంటాడు చిన్న ఆయన. ఈ రకంగా కూటమి నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమానికి ఈ ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామానికి విచ్చేసిన మా జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారికి, అలాగే జక్కంపూడి విజయలక్ష్మి గారికి, అలాగే ఇక్కడున్న మా ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ పొన్నాడ సతీష్ గారికి, అలాగే బాలకృష్ణ గారికి, మా అబ్జర్వర్ చెల్లుబోయిన శ్రీని గారికి, అలాగే సూర్యప్రకాష్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న నాయకులకి, కార్యకర్తలకి, ఇలా మున్కుమార్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, కోటి సంతకాల కార్యక్రమం రచ్చబండ కార్యక్రమం అన్నది రాజకీయాలకు అతీతంగా చేయవలసిన కార్యక్రమం. ఏదో పండగ వాతావరణం కింద ఉంది. అంటే గవర్నమెంట్ మన దగ్గర గవర్నమెంట్ పోయి ఆల్మోస్ట్ 15-16 నెలలు 17 నెలలు అయింది, కానీ ఇంత పండగ వాతావరణం కింద కోలాహలం కింద జరుగుతుంది ఎక్కడ కార్యక్రమం పెట్టినా. ఈ కోటి సంతకాల కార్యక్రమానికి ఇది జనాలకి, పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం చేయవలసిన కార్యక్రమం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయ
ఏదైతే మీరు చూపిస్తున్నటువంటి అభిమానం చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల సైన్యం అనేది ఎక్కడికి చెక్కు చెదరలేదు. ఎవరైతే ఆశపడి ఆశ కూడా కదా, అత్యాశపడి ఎవరైతే తింటున్న అన్నంలో ఎవరైతే మట్టి పోసేసుకున్నారు, అవునా కాదా? ఎందుకనంటే చాలా గ్రామాలు మేము వెళ్తున్నప్పుడు, బాబు మేము తప్పు చేసాం, మేము పొరపాటు చేసాం, అయ్యో జగనన్న అంత మంచి చేసినా మేమేదో ఆశపడి చంద్రబాబు నాయుడు కూటమికి మేము ఓటేసాం, ఇవాళ అనుభవిస్తున్నామని చెప్పి అనేక చోట్ల మహిళలు, మేము ఎక్కడ తిరిగినా అనేక చోట్ల మహిళలు బాధపడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రచ్చబండ అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే, ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు ఈ 15 నెలల కాలంగా ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తానంది, నీకు ప్రతిదీ కూడా మహిళలకి ఏమో 1500 ఎంతమంది ఉంటే అంతమందికి అకౌంట్లో వేసేస్తా అన్నారు. ఇంకా 1-2 కాదు, అనేక హామీలు మీ నియోజకవర్గంలో చాలా చక్కగా కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రామచంద్రపురం కానీ ఈ పిల్లని సీన్ గారు అక్కడ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆయన పరుగులు పెట్టిస్తున్నాడు. గన్నవరం కానీ ఇది కానీ, అలాగే మా శ్రీను చెల్లిపోయిన శ్రీను కూడా అమలాపురం నుంచి వచ్చి ముఖ్యంగా మరి సతీష్ అని కూడా ఈ మధ్య కాలంలో వారి యొక్క మరి పినతండ్రి గారు చిన్నాన్న గారు ఇదైనప్పటికీ కూడా ఇమీడియట్ గా మళ్ళీ పనిలో పడి వారు కానీ ఉన్నటువంటి బాలకృష్ణ గారు మునికి వారు అందరూ తాటి మీదకి వచ్చి మీ నియోజకవర్గం కూడా చాలా స్పీడ్గానే ఈ ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేస్తున్నారు. మా నియోజకవర్గాల కంటే స్పీడ్గానే ఉన్నాయి. అలా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ కోటి సంతకాల కార్యక్రమం జగన్మోహన్ గారు పెట్టడానికి మరి కారణం కూడా ఏమిటంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి మనం అందరం ఆలోచన చేద్దాం. చాలా విపత్కరమైన పరిస్థితులు మనం చూసాం. అవి ఏమిటంటే కోవిడ్ సమయంలో తండ్రికి కోవిడ్ వచ్చి చనిపోతే కొడుకు కూడా వెళ్ళి చేయబెట్టి ముట్టుకోవడానికి భయపడే సందర్భాలు, కుటుంబ సభ్యులు కనీసం దహనం చేయనటువంటి పరిస్థితులు ఉండేవి. అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనందరికీ విపరీతమైన సర్వీస్ ఆ రోజు జగన్మోహన్ గారి టైంలో చేశాం. ముఖ్యంగా ఏదైతే ఆ రోజు ప్రైవేటు మరి యొక్క హాస్పిటల్లో విపరీతంగా బిల్లులు వేస్తూ ఉంటే, భారతదేశ స్వాతంత్ర సమరంలో జాతిని జాగృతం చేసిన గీతం వందే మాతరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర సమరంలో జాతిని జాగృతం చేసిన గీతం వందే మాతరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సాలిపేట గర్ల్స్ హైస్కూల్లో వందే మాతరంకు 150 ఏళ్లు పూర్తి సందర్భంగా 2000 మంది విద్యార్థినులతో వందే మాతరం ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వందే మాతరం ఉద్యమ స్ఫూర్తితో ఏడాది పాటు వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 2025 నవంబర్ 7వ తేదీ నుంచి 2026 నవంబర్ 7 వరకు కొనసాగుతుందని తెలిపారు. మన దేశ స్వాతంత్ర పోరాటంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు రణ నినాదంలా నిలిచింది వందే మాతరం. శ్రీ బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందని తెలిపారు. స్వతంత్ర సమరయోధులకు మనోబలాన్నిచ్చిందని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, డివైఈఓ వివి సత్యనారాయణ మాట్లాడుతూ బ్రిటిషర్లను అప్పట్లో వందే మాతరం అనే మాట భయపెట్టిందని తెలిపారు. భారతీయుల నోట మంత్రంలా మారిన వందే మాతరాన్ని పలికితే జైళ్ల ఖైదీ చేశారని పేర్కొన్నారు. బంకిం చంద్ర చటర్జీ మన జాతికి అందించిన ఆ గేయంలో ఉన్న శక్తి అది పోరాట స్ఫూర్తిని నింపిందన్నారు. వందే మాతరం గురించి భావితరాలకు తెలుసుకునే విధంగా ఉత్సవాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, కాకినాడ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశాలాక్షి, ఎంఈఓ ఈజీ సుబ్బారావు, కేసరి శ్రీనివాసరావు, ఆలయ కమిటీ చిట్టిబాబు, చైర్మన్ గంగరాజు, బరయ్య తదితరులు పాల్గొన్నారు. 26 నవంబర్ 7 వరకు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ఇప్పుడు కూడా ఇంత పెద్ద పండగ వాతావరణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇక నుంచి ఈ వందే మాతరం ఉద్యమం మీద మీ అందరికీ కూడా ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్యూషన్, క్విజ్ కాంపిటీషన్స్ కలెక్ట్ చేసి మీ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ విద్యార్థుల్ని ఆన్లైన్ లో మేము పంపించడం, మీకు అందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి చరిత్ర అంతా కూడా మీరు ఇంకా తెలుసుకుని మీ సోషల్ టీచర్స్ ద్వారా లేదా బుక్కుల ద్వారా తెలుసుకుని ఈ ఉద్యమానికి మానవతగా మనం ఏం చేయాలి, దేశభక్తి అంటే ఏం కాదండి, మనం ఏ పని చేయాలో అది చేయడమే దేశభక్తి. క్రమశిక్షణ, ఏ టైంలో ఏం చేయాలో అది చేయడం, ఈ 2 విషయాలు మీరు నేర్చుకోండి. ఏదైనా ఒక విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మీ ద్వారా, మీ తల్లిదండ్రుల ద్వారా సమాజం బాగుపడాలి. దేశభక్తి గురించి మీ అందరూ కూడా పెంపొందించుకోవాలి. మీరు రాబోయేటువంటి ఎగ్జామ్స్ లో బాగా చదువుకుని మంచి ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన మున్సిపల్ సాలిపేట గర్ల్స్ హై స్కూల్కి ముఖ్య అతిథి చేసినటువంటి
గౌరవనీయులు పెద్దలు మన స్మార్ట్ సిటీ వందే మాత్రం గీత రచన జరిగి 150 సంవత్సరాలు అయింది. మరి వందే మాత్రమే పాట బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు. ముఖ్యంగా స్వాతంత్ర పోరాటంలో ఒక స్ఫూర్తినిచ్చినటువంటి గేయం ఈ యొక్క వందే మాతరం. స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ ఎలాంటి నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు కానీ ఏ పోరాటానికి కూడా కేంద్ర బిందువైంది వందే మాతరం అనేటువంటి స్లోగన్. కాబట్టి భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు సంవత్సరం కాలం పాటు ఈ రోజు నుంచి 2026 నవంబర్ 7 వరకు కూడా సంవత్సరం పొడవునా కూడా ఈ యొక్క ఉత్సవాలు జరగాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పిలుపునివ్వడంతో ఈ రోజు నుంచి సంబరాలు జరుపుకుంటున్నాం మనం. కాబట్టి ఈ స్ఫూర్తి స్వాతంత్ర సమరంలో ఏర్పడినటువంటి యొక్క గీతాలాపన అదే స్ఫూర్తి దేశవ్యాప్తంగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ భవిష్యత్ తరానికి కూడా ఇది కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ తొలిసారిగా శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని గాజులతో అలంకరించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని 20,000 గాజులతో అలంకరించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి తెలిపారు. శుక్రవారం బాల త్రిపుర సుందరి ఆలయంలో గాజుల అవతారంపై విలేకరులతో మాట్లాడారు. అమ్మవారిని గాజులతో అలంకరించడం జరుగుతుందని, అంతేకాకుండా అమ్మవారు 5 సింహద్వారాలలో కూడా గాజులతో అలంకరిస్తామన్నారు. 10 మంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆలయం బయట ఏర్పాటు చేస్తున్న ముఖద్వారాల పనులు వేగవంతమవుతున్నాయన్నారు. ప్రజలందరికీ కూడా అమ్మవారి దీవెనలు ఉండాలని బాల త్రిపుర సుందరి అమ్మవారిని కార్తీక మాసంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది అమ్మవారిని పూర్తిగా గాజులతో అలంకరణ చేసి చేయాలనేటువంటి సంకల్పంతో ప్రారంభించాం. అనుకోకుండా సుమారు 10 మంది భక్తులు 20,000 గాజులు అలంకరణకి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ 10 మంది కూడా యాక్చువల్గా ఇదివరకు కూడా లాస్ట్ నవరాత్రిలో అమ్మవారికి 4,000 కొబ్బరికాయలు కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఈ 10 మంది కూడా ఈ కార్యక్రమానికి పూనుకోవడం చాలా సంతోషదాయకం. 20,000 గాజులు అలంకరణ, అలాగే 5 సింహద్వారాల దగ్గర కూడా అమ్మవారి గుళ్ళోకి వెళ్ళే దారిలో 5 సింహద్వారాలు కూడా అలంకరణ చేయడం కూడా జరుగుతుంది. 14 ఉదయం 6 నుంచి సాయంకాలం 7:30 వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది. మర్నాడు ఈ గాజులన్నీ కూడా వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా పంచిపెట్టడం కూడా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఇది ఏడాది ఎప్పుడూ లేని విధంగా నాకు తెలిసినంత వరకు ఎప్పుడు అమ్మవారిని గాజులతో అలంకరణ చేయలేదు. ఈ ఏడాది అమ్మవారికి మాకు అదృష్టం ఇవ్వడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. అందుచేత పుర ప్రజలు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరినీ కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ నగరంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ కార్తీక మాసం పురస్కరించుకుని వచ్చే 14వ తారీఖున అమ్మవారు గాజులతో అలంకారం, పుష్పాలు కాకుండా గాజులతో అలంకారం, అమ్మవారికి ఎంతో శ్రేష్ట ప్రియతికరమైన గాజులతో అలంకారం చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారు ఉదయం దర్శనమిస్తారు, సాయంత్రం క్లోజ్ చేసే వరకు కూడా అదే దర్శనం అమ్మవారు ఉంటారు. కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి లోకల్లో ఉన్న భక్తులు అందరూ కూడా వస్తారని, వచ్చేవారందరికీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా జరగకుండా దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గాజులకు సంబంధించిన ఖర్చు కూడా అంతా కూడా భక్తులు దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్తీక మాసంలోనే ప్రారంభించి 2 ఆర్చులు, అమ్మవారి గోపురం బయటకు వచ్చిన దక్షిణం వైపు ఉత్తరం వైపు 2 ఆర్చులు మున్సిపల్ అధికారుల ఉత్తర్వులకు లోబడి, అదేవిధంగా దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం వారి అధికారుల ఉత్తర్వులకు లోబడి కూడా నిర్మాణాలు 2 నూతనంగా గావించడం. ఒకటి
మన గ్రంథి నారాయణ గారు బాబ్జీ గారు అసోసియేషన్ ద్వారా ఒకటి, అదేవిధంగా రెండోది భక్తులు దాతలు అందరి సహాయ సహకారాలతో వేరొక నిర్మాణం రెండు వైపులా కూడా అందంగా ఉండేటట్టు రెండు భుజాలుగా అమ్మవారి గోపురానికి రెండు భుజాలుగా ఉండే విధంగా సమానంగా ఏర్పాటు చేసి చేయడం కూడా ఇది చాలా సంతోషదాయకం. మొన్ననే నూతనంగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారి సూచనలు సలహాల మేరకు సహాయ సహకారాలతో కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా దేవాలయంలో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వారు సూచన చేస్తూ ఉన్నారు. అవి కూడా త్వరలోనే చేపట్టడం. ఇప్పుడు జరుగుతున్న ఈ రెండు కూడా సుమారు ఒక 3 నెలల కాలంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం వచ్చే నాటికి ఈ రెండు కూడా పూర్తవుతాయి. రంగులు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ గోపురాలు రెండేళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చిన అందరికీ కూడా అమ్మవారి తరపున అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అమ్మవారి అంటే కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్న ఈ అమ్మవారిని మీరు యథాశక్తి ఏదైతే ఉందో మేము ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క విషయంలో కూడా మీ సూచనలు సహకారాలు ఇస్తారని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీ సహాయ సహకారాలు కూడా ఇప్పుడులాగే అదేవిధంగా ఇచ్చి మమ్మల్ని ముందుకి నడిపిస్తారని కూడా కోరుచున్నాం. ఓం శ్రీ మాత. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని అఖిలపక్ష జేఏసీకి మద్దతుగా రామచంద్రపురం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు వర్తక వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, రవాణా సంస్థలు, బార్ అసోసియేషన్ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. ఉదయం 6 గంటల నుంచి బంద్ ప్రారంభమైంది. రాజగోపాల్ సెంటర్ వద్ద నుండి ఎల్ఐసి ఆఫీస్ వరకు వాకర్స్, ప్రజా సంఘాలు మరియు అఖిలపక్ష జేఏసీ నాయకులతో కలిసి వర్తక వాణిజ్య విద్యా సంస్థల వారు షాపులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. పట్టణమంతా అమలాపురం వద్దు, కాకినాడ ముద్దు నినాదాలతో మారుమోగింది. ఈ బంద్ను ఉద్దేశించి రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమిరాజు, కో కన్వీనర్ బత్తుల సిద్ధు, రామచంద్రపురం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నాయకులు పసుపులేటి సత్యబాబు, సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ సీనియర్ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవల్లి గోపాలరావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అంకం శ్రీను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నారపరెడ్డి బలరాం, ఎస్కేపీజీఎన్ ట్రస్ట్ చైర్మన్ నాయుడు, మాస్టర్ కౌన్సిలర్ మధు, రామచంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోట శ్రీనివాస్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పి రాము తదితరులు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో తప్పనిసరిగా విలీనం చేయాలని కోరుతూ ప్రజా ఆకాంక్ష మేరకు గత 3 నెలల నుండి అనేక ప్రజా ఉద్యమాలు అఖిలపక్ష ఆధ్వర్యంలో నిర్వహించారని, జేఏసీ నాయకులు జిల్లాల నియోజకవర్గం పునర్విభజన సబ్ కమిటీని కలిసి వినతి పత్రాలు అందించడం జరిగిందని, ఉపసంఘం త్వరలో నివేదిక సీఎంకి ఇచ్చి కొత్త జిల్లాలు, నియోజకవర్గాలు ప్రకటించిందని, ఈ బంద్ ద్వారా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వానికి తమ హెచ్చరిక తెలియజేశారు. ఏ గంగవరం రామచంద్రపురంని కాకినాడలో కలపాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. వారి ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేసే ఉద్దేశంతోనే ఈరోజు బంద్ను పాటించడం జరిగింది. అలాగే బార్ అసోసియేషన్ నుంచి అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు బాయ్కాట్ చేయడం జరిగింది. దయచేసి గవర్నమెంట్ వారి ఈ విషయంలో ఒకసారి ఆలోచించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వెళితే బాగుంటుందని మేము అందరూ అభిప్రాయపడుతున్నాము. కాకినాడ మెయిన్గా కలపమనడానికి రీజన్ ఏంటంటే డిస్టెన్స్ ప్రాబ్లం ఉంది. 30 కిలోమీటర్లు మాత్రమే కేవలం రామచంద్రపురం నుంచి కాకినాడకు ఉంటే అమలాపురానికి 60 కిలోమీటర్లు దాదాపుగా ఉంది. దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా లక్కీగా రామచంద్రపురం పేషెంట్స్ అందరినీ కాకినాడకు పంపిస్తున్నారు కాబట్టి, రిఫర్ చేస్తున్నారు కాబట్టి బెటర్గా తప్ప, అదే కనుక అమలాపురానికి వెళ్ళాలంటే ఈ డిస్టెన్స్ వ్యక్తికి ఏదైనా అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ విషయాలన్నీ కూడా కొంచెం ఆలోచించి కాకినాడలో కలపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రామచంద్రపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇవాళ రామచంద్రపురం పట్టణ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా విధులను బహిష్కరించి ఈ యొక్క బంద్కి మేము కూడా సహకరించాము. ఏం చేద్దానంటే ఈ రామచంద్రపురాన్ని మండలాన్ని, గంగవరం మండలాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని చూసిన మా యొక్క అభిమతం. ఏం చేద్దానంటే ఇక్కడ నుంచి కోనసీమ జిల్లాలో ఉండడం వల్ల సుమారుగా ఒక 60 కిలోమీటర్ల దూరంలో వెళ్ళడం అనేటువంటి చాలా భారమైనటువంటి పరిస్థితి. అనేక రకంగా ఎక్స్పెన్సివ్ నేచరు. దగ్గరగా ఉన్నటువంటి 30 కిలోమీటర్ల దూరాల్లో ఉన్నటువంటి కాకినాడతో కలపకుండా అంబేద్కర్ జిల్లాలో తీసుకెళ్లి పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులు, అడ్వకేట్స్, అలాగే ప్రధానిగా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం విషయాన్ని గమనించి ఖచ్చితంగా దీన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పనేసి రామచంద్రపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మేము అందరం కూడా మీ ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాం. గత కొన్ని నెలల నుండి రామచంద్రపురం జేఏసీ ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, మరి రామచంద్రపురంలో ఉన్న అన్ని వర్గాలు, మేధావులు, విద్యార్థులు, బార్ అసోసియేషన్ పెద్దలు,
వర్తక వ్యాపారస్తులు, విప్లవ సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేకుండా కేవలం స్వచ్ఛందంగా ఈ నియోజకవర్గం పిల్లల భవిష్యత్తు కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం మరి గత ప్రభుత్వంలో మరి నియోజకవర్గాన్ని ఒక అనిశ్చిత స్థితిలో రామచంద్రపురం నియోజకవర్గంలో కాజూరు మండలాన్ని కాకినాడలో మరి మిగతా 2 మండలాన్ని అమలాపురంలో కలపడం వల్ల ఒక అనిశ్చిత నిర్ణయం తీసుకోవడం వల్ల తద్వారా రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడుతుందని ఒక పెద్ద మనసుతో ఆలోచన చేసి అన్ని సంఘాలు అన్ని రకాల ప్రజలు కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేకుండా ఒక వ్యక్తిని హైప్ చేయాలనో ఒక వ్యక్తిని డౌన్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం ఈ రోజున అన్ని సంఘాలు, అన్ని రకాల ప్రజలు కూడా ఏకతాటి మీద ఈ రోజున కేవలం ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేయడం కోసం ఈ బంద్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా చాలా పెద్ద మనసుతో ఆలోచన చేసి ఒక ప్రజల యొక్క ఆకాంక్షగా భావించి ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు, పెద్ద మనసుతో గమనించి రామచంద్రపురం నియోజకవర్గాన్ని మిగతా 2 మండలాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలిపి రామచంద్రపురం ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చవలసిందిగా కూటమి ప్రభుత్వ పెద్దల్ని ఒక కూటమి నాయకుడిగా నేను కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రామచంద్రపురం జేఏసీ అఖిలపక్ష ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఒక ప్రజాస్వామ్యం డిమాండ్ తోటి గత 6 నెలలుగా ఉద్యమం జరుగుతూ ఉన్నది. ఈ ఉద్యమానికి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి, సమాధానం చెప్పాలి. ప్రజల అభివృద్ధి కోరుకునే ప్రభుత్వం అయితే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది ఇవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ ఏమడుగుతున్నాం మనం, మాకు ఎప్పుడైతే సౌలభ్యంగా ఉంటుంది కాకినాడ జిల్లా కావాలి మాకు అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వాలకి ప్రజలు ఓట్లేస్తారు, ప్రభుత్వాలు మేలు చేస్తాయని. కానీ ఈ ప్రభుత్వం గత 6 నెలలుగా ఉద్యమాలు చేస్తున్నా కానీ పట్టించుకోకుండా పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ప్రజలంతా కూడా పాత ప్రభుత్వాన్ని కాదని కొత్త ప్రభుత్వంలో మంత్రి గారిని ఓట్లేసి మంత్రి గారిని చేశారు. మరి ఆ మంత్రి గారు ఏ చర్యలు తీసుకుంటారో మేము కూడా చూస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామికమైన ఆకాంక్ష ముందు ప్రభుత్వాలు కూలిపోతాయి, నాయకులు కూలిపోతారు. మేము డిమాండ్ చేసేది ఒకటే, రామచంద్రపురం నియోజకవర్గాన్ని ప్రజల సౌకర్యార్థం, పాలనా సౌకర్యార్థం ఖచ్చితంగా కాకినాడ జిల్లాలో కలపాలని మేము అడుగుతా ఉన్నాం. దీనివల్ల ప్రభుత్వానికి ఏ నష్టం లేదు, ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేదు. దీనివల్ల ఏ ప్రభుత్వం లేకపోతే ఏ ప్రజల అభివృద్ధి ఆగిపోతాం. ఇప్పుడు జిల్లాలు విభజించిన మాత్రాన ప్రజలు కష్టాల్లో లేవనుకున్నకు లేదు. జిల్లాలు విభజించిన మాత్రాన ప్రజల బతుకులు ఏం బాగుపడిపోవు, అది అందరికీ తెలుసు. కానీ మేము కోరేది ఏంటంటే కనీసం ప్రజలకి అన్ని విషయాల్లోనూ విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిపాలనా సౌలభ్యం వీటి కోసం ప్రభుత్వం దగ్గరికి పోయి ఏదైనా మా సమస్యని చెప్పుకోవాలంటే కాకినాడ చాలా అనుకూలం. బస్సు ఎక్కితే అరగంటలో చేరుకుంటాం. ఇక్కడికి అమలాపురం జిల్లా దాదాపు అమలాపురం మాకు 80-90 కిలోమీటర్ల దూరంలో ఉంది. సామాన్యుడు వెళ్ళలేడు. అందుకనే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా లాస్ట్ అండ్ ఫైనల్గా ఆలోచించి కళ్ళు తెరిచి ప్రజాస్వామిక ఆకాంక్షని నెరవేర్చడానికి వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. చీకట్ల వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామచంద్రపురం మండలాన్ని, రామచంద్రపురం పట్టణాన్ని, కే గంగవరం మండలాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో కాజులూరు మండలాన్ని గత ప్రభుత్వమే మరి కాకినాడ జిల్లాలో కలిపితే మిగతా 2 మండలాలు పట్టణాలు ఉన్నాయి. మరి దీంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మరి సెంటిమెంట్గా చూస్తే కోనసీమగా ఏర్పడినటువంటి జిల్లా ఇది. కోనసీమ అంటే గోదావరి అవతల ఉన్న వారిని కోనసీమ కింద మాట్లాడతారు తప్ప గోదావరి యువతలో ఉన్న వాళ్ళని కోనసీమ కింద అన్నది ఉండదు. మన వాళ్ళు కూడా కోనసీమ వాసులుగా మన పరిగణలోకి తీసుకోరు. ఇక సెంటిమెంట్ విషయాన్ని పక్కన పెడితే భౌగోళికంగా అందరూ చెప్పారు, గోదావరి దాటి వెళ్ళాలంటే చాలా కష్టతరమైనటువంటి పని. మరి ఏదైనా ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లాలో కలపాలంటే కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీలు ఉంటాయి. అంటే ఇతరులు విభేదించడం కానీ ఇతరులు వద్దనడం కానీ జరుగుతూ ఉంది. ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గంలో 100కు 100% మంది కూడా కాకినాడ జిల్లాలో కలపాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ, అన్ని పంచాయతీలు, మండల పరిషత్తులు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంచాయతీకి పంపించడం జరిగింది. అదేవిధంగా అమలాపురం జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సోదరులుగా మీరు మా జిల్లా నుంచి వెళ్ళిపోవద్దని వాళ్ళు ఏ రకంగానే కూడా మనల్ని ఒత్తిడి చేయట్లేదు. వాళ్ళంతా కూడా మీరు సంతోషంగా మీరు ఏ జిల్లాకి వెళ్ళాలంటే ఆ జిల్లాకి వెళ్ళండి అని సోదరభావం వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు.
ఇక కాకినాడ జిల్లా వాసులు ఉన్నారంటే వాళ్ళు కూడా సోదరభావంగా మీరు మా జిల్లాలో మాకు కలవడానికి మాకు ఏ విధమైనటువంటి ఆటంకం లేదని వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇంక ఎవరికి ఇబ్బంది ఉంది? ఖచ్చితంగా ఏ రకమైనటువంటి ప్రభుత్వం మీద కూడా ఒక కాంట్రవర్సీ ఉండేటటువంటి ఇష్యూ ఇందులో లేదు. మరి ఈ రోజున జేఏసీ బంద్కు పిలిపివ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న మంత్రివర్గ ఉపసంఘం జరిగింది. ఆ ఉపసంఘం భేటీలో రామచంద్రపురం నియోజకవర్గం విలీనం గురించి చర్చ జరిగింది. అదే రకంగా 10వ తారీఖున ముఖ్యమంత్రి గారు మరి అధ్యక్షతన మళ్ళీ భేటీ జరిగి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రభుత్వాన్ని వివిధ వర్తక వ్యాపారస్తులు, న్యాయవాదులు, మేధావులు అందరూ కూడా మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని కోరుతున్నారనే ఒక అభిప్రాయాన్ని, అభిమతాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం ఉద్దేశం తప్ప ఇందులో ఏ రకమైనటువంటి రాజకీయ దురుద్దేశాలు కానీ ఏమీ లేవు. ఎందుకంటే ఇందులో కూటమి నాయకులు ఉన్నారు, అన్ని పక్షాల పార్టీ నాయకులు, అలాగే వివిధ విప్లవ సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కలిపి సామాన్య ప్రజల యొక్క గొంతుని ప్రభుత్వానికి వినిపించడంలో భాగంగా చేసే కార్యక్రమం. కాబట్టి ఈరోజు బంద్కి మా బార్ అసోసియేషన్ తరఫున సహకరించినటువంటి అధ్యక్షులకి, కార్యవర్గానికి, మా సహచర న్యాయవాదులకి, అదేవిధంగా రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్తక వ్యాపారస్తులకి వాళ్ళ బంధు మరి ముందుకెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం కొద్దిమంది తెలియక అపోహపడుతూ స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులకు, అధికార పక్షానికో మేము వ్యతిరేకంగా చేస్తామని అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకు ముందుగా మెమోరాండం ఇచ్చే మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మరి భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుగా మేము వెళ్ళి మరి సత్కరించేటటువంటి మనిషి కూడా స్థానిక మంత్రివర్యులు అవుతారు. కాబట్టి అటువంటి అపోహలకి, అటువంటి ప్రచారాలకి మరి తావివ్వద్దని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. బి సిద్ధు, పీడీఎస్యు రాష్ట్ర సహా కార్యదర్శి, రామచంద్రపురం నియోజకవర్గం అఖిలపక్ష జేఏసీ కో కన్వీనరు. ఈరోజు రామచంద్రపురంలో సంపూర్ణంగా ఏదైతే వర్తక వాణిజ్య సంస్థలు మరియు విద్యా సంస్థలు సంపూర్ణంగా బంద్ జరిగింది. ప్రధానంగా రామచంద్రపురం పట్టణంలో ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా విద్యా సంస్థల యాజమాన్యాలు జీవీరావు గారికి మేము విప్లవందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఒక బలమైన ఉద్యమాలు 3 నెలల నుంచి జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం పట్టినట్టుగా కూటమి ప్రభుత్వం మరి ఆలోచిస్తుంది. మరి నిన్నే ఉపసంఘ సమావేశం జరిగింది. త్వరలోనే కూడా మరి తుది ఏదైతే ఉందో జిల్లాల పునర్నిర్మాణం, అదేవిధంగా నియోజకవర్గ పునర్విభజన సంబంధించి తుది దశకు వచ్చింది. అందుకోసమే మా విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామ్య సంఘాలు, విప్లవ సంస్థలు, బార్ అసోసియేషన్, అదేవిధంగా వ్యాపార సంస్థలు అందరూ కూడా ఈ బంద్కు సహకరించాయి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో విలీనం చేయాలా, లేని పక్షంలో మరి వచ్చే శాసనసభ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, అవన్నీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మరి చాలా మీరందరూ కూడా ఘోర తప్పిదం పాలవుతారు. ఎందువల్లంటే గత ప్రభుత్వం అశాస్త్రీయంగా, అస్తావ్యస్తంగా జిల్లాల విభజన, నియోజకవర్గాల విభజన చేసిందని మీరే అన్నారు. మీరే ఓ పక్కన మేమందరూ కూడా నియోజకవర్గాలు సక్రమంగా విభజన చేస్తామని హామీ ఇచ్చారు. మీరు కూటమి ప్రభుత్వం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపబోతే పెద్ద ఎత్తున మేము గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు అది దృష్టిలో పెట్టుకుని రేపు నిర్ణయం చేసుకోవాలా. గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసుకున్నదో ఆ తప్పిదాలు మీరు చేయకూడదు. ఇక్కడ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు. ప్రజల కష్ట సుఖాలు ఆయనకు తెలుసు. అదేవిధంగా ప్రజలకు కూడా రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఆకాంక్ష అనేక వాళ్ళందరూ కూడా ఆకాంక్ష మేరకే అనేక ఉద్యమాలు జరిగాయి. రామచంద్రపురం పట్టణం అంతా కూడా సంపూర్ణంగా బంద్ జరిగింది. ఈ బంద్ని ప్రజలు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది మీకు హెచ్చరికగా మేము తెలియజేస్తున్నాం.
మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని మా ప్రజా సంఘాలుగా మేము తెలియజేస్తాం. పందలపాక సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సీజన్ 2025-26కు సంబంధించి ఉత్పత్తుల మద్దతు ధర పట్టికా కరపత్రాన్ని ఆవిష్కరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. అనంతరం పందలపాకలో మేడపాటి వెంకట్రామరెడ్డి ప్రకృతి వ్యవసాయంతో పండించిన వరి పంటను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మాధవరావు ప్రకృతి వ్యవసాయంతో వరి పండిస్తున్న రైతు మేడపాటి వెంకట్రామరెడ్డిని సేంద్రియ ఎరువుల వాడకంతో ఎంత ఖర్చు అయిందనే దానిపై అడిగి తెలుసుకున్న శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దాదాపుగా 30 బస్తాల దిగుబడి వస్తుందని తెలిపిన రైతు మేడపాటి వెంకట్రామరెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల కూటమి నాయకులు, పందలపాక గ్రామ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. కాకపోతే ఏంటంటే వాతావరణ పరిస్థితి అంటే కొంచెం అయిందండి, దీనికి 500 అయింది. మీరు దీది అది కోసి దిగుబడి ఎంత అనేది మాకు చెప్పాలి. బాగానే ఉంది, దీనిలో బాగానే కాదండి. వాళ్ళు ఏదైతే పందలపాక PSCSలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన PSCS అధ్యక్షులు పెద్దలు సూర్యనారాయణ రెడ్డి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీ మాధవరావు గారికి, అదేవిధంగా ఎంపీపీ గారు, ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, వేదిక పైన ఉన్న 3 పార్టీల మండల అధ్యక్షులు, వివిధ సొసైటీ చైర్మన్లు, కూటమి నాయకులు, అధికారులు, తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఏడీ గారు, వేదిక ముందున్న కూటమి నాయకులు, రైతులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మొట్టమొదటిగా మనం సెక్రటరీ గారు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ వందే మాతర గీతం అయినా జనగణమన అయినా జాతీయ గీతాన్ని ఆలపించేటప్పుడు కొన్ని నిబంధనలు మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దేశభక్తికి సంబంధించిన గేయాలు. ముఖ్యంగా వందే మాతరం చాలా అత్యద్భుతమైన గీతం అది. ఒక పక్క అధర్వణవేదం, మరో పక్క మనం అమ్మవారిని ఏదైతే కీర్తిస్తా ఉన్నామో ఆ రెండు కలగలిపి దాన్ని భారతదేశం ఆ విధంగా ఉండాలని కీర్తించిన బంకించంద్ర చట్టోపాధ్యాయ గారు ఆ విధంగా దాన్ని రచించడం జరిగింది. అందువల్ల వాటిని పాడేటప్పుడు మనం తప్పనిసరిగా దేశభక్తిని ప్రదర్శించే విధంగా ఉండాలి. జనగణమనకున్న ఆంక్షలు వందే మాతరానికి లేవు. జనగణమన పాడటం మొదలుపెట్టిన తర్వాత 52 నిమిషాల్లో దాన్ని పూర్తి చేయాలి. వందే మాతరంకి అటువంటి ఆంక్షలు లేని మీదటే అనేక భాషల్లో దాన్ని తర్జుమా చేసి అనేక మంది సంగీత కళాకారులు కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిల్లంకలో వైఎస్ఆర్సీపీ చింతలపాటి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ. కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమం. భారతదేశ స్వాతంత్ర సమరంలో జాతిని జాగృతం చేసిన గీతం వందే మాతరం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని 20,000 గాజులతో అలంకరణ. ఆలయం బయట ఏర్పాట్లు చేస్తున్న ముఖద్వారాలు. సంపూర్ణంగా రామచంద్రాపురం పట్టణం బంద్. కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని అఖిలపక్ష ముక్తకంఠంతో పోరాటం.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.